మాతృమూర్తులందరికీ కూడా నమస్సులు. న్యూటన్ భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టిన తర్వాత ఆ భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు పరిచయం చేయడం కోసం ఆయన టూర్ చేస్తూ ఉండేవారు. ప్రతి దేశానికి వెళ్ళి ప్రతి చోట ఆ సిద్ధాంతం గురించి ప్రసంగిస్తూ ఉండేవారు. ఒకసారి న్యూటన్కి తన దేశంలో పర్యటిస్తూ వెళ్ళిన తర్వాత అతను తలనొప్పిగా ఉండి తన డ్రైవర్కి చెప్పాడట, అరే రోజు నేను చెప్పేది వింటున్నావు కదా నువ్వు, ఈసారి నాకు తలనొప్పిగా ఉంది, నేను ఎవరో వాళ్ళకి తెలియదు ఎట్లా ఉంటానో, ఈ భూమాకర్షణ సిద్ధాంతం గురించి నువ్వే మాట్లాడు అని చెప్పాడట. సరే వేదిక ఎక్కగానే ఏం మాట్లాడతాడో ఈ డ్రైవర్కి తెలుసు కాబట్టి ప్రతిరోజు వినేదే కాబట్టి అతనికి అలవాటైందే కాబట్టి అలాగేనండి అని చెప్పాడు. సరే వచ్చిన ఆడియన్స్ ఎవరికి న్యూటన్ ఎవరు తెలియదు, ఇప్పటిలాగా సోషల్ మీడియా ఎవరు కదా, న్యూటన్ డ్రైవర్ని న్యూటన్ అనుకున్నారు, వేదిక ఎక్కించాడు. ఆయన వేదిక ఎక్కాడు, భూమి ఆకర్షణ సిద్ధాంతం గురించి మాట్లాడాడు. ఇంతవరకు బాగా ఉంది. ఆయన మాట్లాడడం పూర్తయిన తర్వాత ఎదురుగా కూర్చున్న ఆడియన్స్ నుంచి దానికి సంబంధించిన ప్రశ్నలు వేశారు. మరి ఇప్పుడేం చేయాలి? అసలైన న్యూటన్ ఎదురుగా కూర్చొని తన ప్రేక్షకులు కూర్చొని అప్పుడు ఈ వేదికెక్కిన ఈ న్యూటన్ డ్రైవర్ ఏం చెప్పాడంటే, మీరు ఇంత చిన్న ప్రశ్నలకి జవాబులు నేను చెప్పాలా, నా డ్రైవర్ ఎదురుగా కూర్చున్నాడు ఆయన చెప్పాడని చెప్పాడు. సో దేశ భవితను నిర్ధారించే వన్ పెన్, వన్ బుక్, వన్ మ్యాన్, వన్ పెన్, వన్ బుక్ అండ్ వన్ మ్యాన్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఆ మార్పుని ఆద్యులు గురువు అంటేనే, గురువు అంటే చీకటి, గురువు అంటే తొలగించేవాడు, అజ్ఞానంలో నుంచి వెలుగుకి నడిపించే వ్యక్తి, మృత్యువులో నుంచి అమృతత్వానికి, అజ్ఞానంలో నుంచి జ్ఞానానికి నడిపించే ఒక పవిత్రమైన ఉపాధ్యాయులో ఉన్నాం మనమందరం. ఈరోజు మనం అందరం కలిసి మన దేశం కోసం మనం ఏం చేయగలం అని ఆలోచించడం కోసం ఈరోజు ఇక్కడ కలిసాము. నిజమైన న్యూటన్లందరూ ఎదురుగా కూర్చున్నారు, కేవలం మాట్లాడే న్యూటన్ డ్రైవర్ లాంటి వాళ్ళు మీద కూర్చున్నావు. అయినప్పటికీ కొన్ని విషయాలు నిపుణించడానికి ప్రయత్నం చేస్తాను. స్వాతంత్రోద్యమం విస్తృతంగా తీవ్రంగా జరుగుతున్న సమయంలో లాల్ బాల్ పాల్, దాంట్లో బాలగంగాధర్ తిలక్ బాల్ ఆయన పిలిపించారు. మీ అందరికీ తెలుసు, వారు ఇచ్చిన పిలుపు ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్. అసలు మీరెవరు మా దేశంలోకి రావడానికి, ఇది మా జన్మ హక్కు, మేము పోరాడి సాధించుకుంటాం అని పిలుపు ఇచ్చిన బాలగంగాధర్ తిలక్ పిలుపుకి బ్రిటిష్ ప్రభుత్వం అడిగింది. ఆ సమయంలో విలేకరులైన ఒక ప్రశ్న వేశారు బాలగంగాధర్ తిలక్ని, తిలక్జీ మీరు పిలిపించారు, స్వరాజ్యం నా జన్మ హక్కు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి. మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు భారతదేశం నుంచి. మరి బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రభుత్వంలో నాయకత్వం వహించి ఏ మంత్రి పదవి తీసుకుంటారని అడిగారు. ఆయన నవ్వుతో చెప్పారు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాలాంటి అనేక మంది నాయకుల్ని తయారు చేసే ఉపాధ్యాయ వృత్తిని నేను ఎంచుకుంటాను. పూనాలో ఉండే ఫెర్గ్యూసన్ కాలేజీకి వెళ్ళి అక్కడ మ్యాథమెటిక్స్ టీచర్గా ఉంటాను నేనని చెప్పారు బాలగంగాధర్ తిలక్. అటువంటి పవిత్రమైన వృత్తి మనది. ఈరోజు ఈ బ్యానర్ చూసినట్లయితే అనేక మంది మహనీయులు మనకు కనిపిస్తున్నారు. వరాహనుడు, సుశ్రుతుడు, చరకుడు, ఆర్యభట్ట, అక్కడి నుంచి ప్రారంభం చేస్తే
భారత్ను విశ్వగురువుగా నిలపాలని ప్రయత్నం చేసిన చాణక్యుడి దగ్గర నుంచి ప్రారంభం చేస్తే రామకృష్ణ పరమహంస, వివేకానంద, సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే, సోదరి నివేదిత, సంత కబీర్ దాస్, సంత రవిదాస్, నేటి అబ్దుల్ కలాం వరకు అందరూ కూడా తమ జీవితాలని విద్యార్థులకి విద్యను అందించడం కోసం అర్పించారు. ఆకాశ్, నాగ్, పృథ్వీ లాంటి మిసైల్స్ ని కనిపెట్టి ప్రపంచానికి అద్భుతమైన టెక్నాలజీని పరిచయం చేసిన బేసిక్ శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం కూడా నా జీవితంలో 1,00,000 మంది కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మన దేశం గురించి మాట్లాడుతూ నేను జీవించాలని కోరుకున్నారు. చివరికి షిల్లాంగ్లో విద్యార్థులతో మాట్లాడుతూనే, ప్రసంగిస్తూనే తన జీవితాన్ని భారతమాత చరణాల ముందు అర్పించారు. అటువంటి ఉపాధ్యాయులు అంతా దేశ భవితవ్యం క్లాస్ రూమ్లోనే నిర్దేశించబడుతుంది అని చెప్పిన ఒక పవిత్రమైన వృత్తికి సంబంధించిన ప్రముఖమైన స్థానంలో ఉన్న వ్యక్తులకి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీకాకుళం అనగానే నేను మొదటిసారి మీ అందరితో మాట్లాడడం కోసం వచ్చాను. ఒక 5 నిమిషాలు శ్రీకాకుళం గురించి తలుచుకోగానే ఒక స్ఫూర్తి కలిగింది నాకు. శ్రీకాకుళం గడ్డ పైన అడుగు పెట్టుకున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. ఎందుకంటే పోరాటానికి పురిటిగడ్డ, పౌరుషానికి అడ్డ మన శ్రీకాకుళం ప్రాంతం. సాక్షాత్తు భగవంతుడు ఈ నేల మీద నడిచాలని చెప్పి మన భారతదేశం గురించి చెప్తూ ఉంటారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆయురారోగ్యాలను ప్రసాదించే శ్రీ సూర్య భగవానుడిని దర్శించుకున్న తర్వాత హర్షంతో అందరూ వెళ్ళిపోతారు, సంతోషంతో. హర్షవల్లి అనే పేరుతో పిలువబడుతూ ఆ హర్షవల్లి అరసవల్లిగా మారిన సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉన్న పవిత్రమైన ప్రాంతం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహావిష్ణువుని కూర్మావత రూపంలో కొలిచే శ్రీగుమ్మం ఉన్న పుణ్యక్షేత్రం. అంతేకాదు శ్రీముఖంలో ఉన్న శ్రీముఖేశ్వరుడు, భీమేశ్వరాలయం, సోమేశ్వరాలయం. మనందరికీ తెలుసు చరిత్ర. సోమేశ్వరాలయం పైన ఒక పెద్ద రాతి కప్పు ఉంది. 100 సంవత్సరాల క్రితం పిలుగుపడి ఆ రాతి కప్పులో ఒక భాగం కింద పడిపోతే ఆ రాతిని కదిలించడానికి కనీసం 50 మంది మనుషులు కావాల్సి వచ్చారు. అలాంటి పెద్ద రాతి బండని కప్పుగా కలిగిన సోమేశ్వరాలయం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే అటువంటి అద్భుతమైన టెక్నాలజీ ఉన్న దేవాలయాలు మన ప్రాంతంలో ఉన్నాయి. వ్యాస మహర్షి మహాభారతాన్ని ప్రారంభించే ముందు గణపతి దేవుని పూజించి వ్యాస గణపతిని ప్రతిష్ఠించిన ప్రాంతం ఉన్న ప్రాంతం శ్రీకాకుళం. శ్రీ మహావిష్ణువు, శివుడు, గణపతి, అమ్మవారు, సూర్యనారాయణుడు, ఈ 5 మనం కనుక సోమేశ్వరాలయంలో కూర్చుంటే కనిపిస్తూ ఉంటారు ఒకే చోట. అందుకే దీన్ని పంచాయత క్షేత్రము అని కూడా పిలుస్తారు. అటువంటి పంచాయత క్షేత్రం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సంగంలో ఉన్న సంగమేశ్వరాలయం, అంతేకాదు ఈ మధ్యకాలంలో బయటపడిన స్వప్నేశ్వర స్వామి ఆలయం. మన కనుక దుశ్శకునాలు, దుస్వప్నాలు, ప్రమాదకరమైన కళలు వస్తే ఆ కళల బారి నుంచి ముక్తిని చేయమని చెప్పి పూజించే శ్రీ స్వప్నేశ్వరుడు ఉన్న ప్రాంతం. దేవాలయాలకు ఆలయంగా ఉన్న మన ప్రాంతం బాలుపడ. పంచపాండవులు ప్రతిష్ఠించిన కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్న ప్రాంతం మన ప్రాంతం. ఎన్నో పుణ్యక్షేత్రాలు, శాలిలింగము, గంధపుడిలో ఉన్న బౌద్ధారామాలు. అటువంటి పవిత్రమైన ప్రాంతానికి నేను రావడం చాలా సంతోషం. అంతేకాదు మన 117 రకాల పక్షులు 7,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సైబీరియా, రష్యా, సింగపూర్, జర్మనీ నుంచి తేనలీలాపురంలో ఉన్న పక్షుల కేంద్రాలు, కలిగపట్నంలోని దీప స్తంభం, నక్సల్బరి
ఉద్యమము ప్రారంభమైన మన శ్రీకాకుళం ప్రాంతం, అంతేకాదు ఆంధ్ర భాష ఉద్యమానికి నాంది పలికిన బిడుగు రామమూర్తి గారు జన్మించిన ప్రాంతం. 29వ తారీఖు ఈ నెల తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మా కొద్ది కలుగుతాం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన గడిమెట్ట సత్యనారాయణ గారు జన్మించిన ప్రాంతం. కోడి రామమూర్తి నాయుడు గారు మీ అందరికీ తెలుసు. శ్రీకాకుళం వాళ్ళు నేను పరిచయం చేయగలను. ప్రపంచంలోనే మల్ల యుద్ధంలో తన ప్రాధాన్యాన్ని చూపించిన వ్యక్తి మన శ్రీకాకుళం వాసి కోడి రామమూర్తి నాయుడు. 2 చేతులకి తాళ్ళు కట్టి 2 కార్లు లాగినా సరే కలగకుండా ఉన్న వ్యక్తి. రైలు ఇంజన్ ని 2 చేతులతో ఆడారు. ఏనుగుని తన గుండెలపై ఎక్కించుకొని 5 నిమిషాల పాటు ఉంటారు. ఆయన జీవితంలో ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. లార్డ్ మీటో, ఒక వయసుగా ఉన్నాడు మీటో, ఆయన యొక్క ప్రాధాన్యాన్ని చూడటానికి వస్తే ఆంజనేయ ఉపాసనలో ఉంటారు కోడి రామమూర్తి. ఆంజనేయ ఉపాసనలో ఉంటారు, ఎవరితో మాట్లాడారు. ఆయన ఉపాసనలో ఉంటే లార్డ్ వయసు అయ్యి అరగంట సేపు ఆయన కోసం వేచి ఉండి ఆయన కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటే కారులో కారును పట్టుకొని చేస్తూ ఆ కారు కదలకుండా ఆపారు కోడి రామమూర్తి. బ్రిటిష్ ప్రభుత్వంలో వయసు అయ్యి వాళ్ళ బ్రిటిష్ జార్జ్ ఎవరైతే ఉన్నారో రాయలవారు మొట్టమొదటిసారిగా ఒక భారతీయుని సత్కరించారు బ్రిటన్ పెడితే. అటువంటి కోడి రామమూర్తి గారు. కారాగారు పిలిచే కాళీపట్నం రామారావు గారు, రాజశాస్త్రి గారు పిలిచే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, అంతేకాదు హరికథను ఇంగ్లీషు హిందీలో కూడా చెప్పిన తులసి బెనర్జీ గారు, కరణం మల్లేశ్వరి, అలాగే నీలంపాటి లక్ష్మి, దాంతో పాటు పూజారి శైలజ లో కామన్వెల్త్ లో 5 గోల్డ్ మెడల్స్, సర్దార్ గౌతు లచ్చన్న, సినిమా రంగంలో శంకరాభరణం శంకర శాస్త్రి, శరత్ బాబు, ఈ మధ్య కాలంలో మనందరికీ పరిచయమైన జబర్దస్త్ శకలక శంకర్, వీరందరూ కూడా శ్రీకాకుళం వాసులే. గజల శ్రీనివాసు కూడా మన గడ్డ పైన జన్మించిన వ్యక్తే. అంతేకాదు మన శ్రీకాకుళంలో మున్సిపాలిటీలో ఒక వార్డులో ఉన్న ఒక కాలనీ వీర గున్నమ్మ బ్రిటిష్ వాళ్ళకి తన ఛాతిని చూపించి దమ్ముంటే నువ్వు కాల్చుకో అని చెప్పి మందస గ్రామం పక్కన ఉంటుంది. ఆ మందస గ్రామాన్ని వీర గున్నమ్మ గ్రామంగా మార్చారు. బ్రిటిష్ వాళ్ళు తుపాకీ గుండు పెరిస్తే తన ఛాతిని చూపించి వీర పోరాటం చేసి అమరులైన వీర గున్నమ్మ. సిఎల్ఎస్ అనిపిస్తాను, సిఎస్ఎన్ సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మనకి ఎంట్రన్స్ లో కూడా మనకి రాదు ఉంటుంది. మన 7 రోడ్ల జంక్షన్ లో గాంధీ గారు పిలిపిస్తే శ్రీకాకుళం జిల్లాలో గాంధీ గారు పిలుపుని అందుకుని శ్రీకాకుళం జిల్లా నుంచి సత్యాగ్రహం చేసిన ఏకైక వ్యక్తి సిఎస్ఎన్ గారు ఉన్న గ్రామం. వడ్డాలి పాపయ్య గారు, గొప్ప చిత్రకారుడు, పింజడి నాగేశ్వరరావు గారు, మాటల మాంత్రికుడు. సో ఇలాంటి వ్యక్తులు జన్మించిన ఒక గొప్ప విశిష్ట కలిగిన ప్రాంతానికి నేను రావడం నాకు చాలా సంతోషం. మరి ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే మన ప్రాంతంలోనే ఎంతమంది మహనీయులు ఉంటే మరి భారతదేశంలో ఎంతమంది మహనీయులు ఉంటారు? మనందరం ఉపాధ్యాయులుగా ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తాం. దాంట్లో ఒక మాట వస్తుంది, భారతదేశం నా మాతృభూమితో ప్రారంభం చేస్తే బహువిధమైన ప్రవర్తన సుసంపన్నమైన నా వారసత్వ సంపద. ప్రతిజ్ఞలో ప్రతిరోజు మనం మన పిల్లలతో పాటిస్తూ ఉంటాం. సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపదను నేను గర్విస్తున్నాను. దీనికి అర్హత సాధించడానికి నేను కృషి చేస్తాను అని మన ప్రతిజ్ఞలో చెప్తాం. ప్రతిరోజు మనం why we are proud of an Indian, why we are proud of our culture, why we are proud of our హిందుత్వ. తప్పకుండా మనందరం ఆలోచించాలనిపిస్తుంది. సో ఈ సెషన్లో మనందరం కలిసి ఆలోచించేద్దాం. ఎందుకని మనం భారతీయుడిగా గర్వించాలి? ఎందుకని ఒక హిందువుగా మనం జీవించాలి?
మన గొప్పతనం ఏంటి? మన భారతీయ సంస్కృతిలోని విశేషం ఏంటి? ప్రపంచంలో అనేక రకాలైన మతాలు ఉన్నాయి. ఇతర ధర్మాలలో, ఇతర మతాలలో ప్రవక్తలు ఉన్నారు, దైవ దూతలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. కానీ మన భారతదేశంలో, ఈ పుణ్య భూమిలో సాక్షాత్తు భగవంతుడు జన్మించాడు, ఈ నేల మీద నడిచాడు, ఈ నేల మీద అదిగో ఆ అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. త్రేతాయుగంలో ఒక ధర్మం ఉంది. త్రేతాయుగంలో ఉన్న ధర్మము ద్వాపర యుగంలో లేదు. ద్వాపర యుగంలో ఉన్న ధర్మము మన కలియుగంలో లేదు. యుగాలను బట్టి యుగ ధర్మం మారుతూ ఉంటుంది. దాన్ని యుగ ధర్మము అంటాం మనం. వృత్తిని బట్టి మారేది వృత్తి ధర్మం. ఉపాధ్యాయుడిగా మనందరికీ ఒక వృత్తి ధర్మం ఉంటుంది. ఉద్యోగిగా వారికి ఒక వృత్తి ధర్మం ఉంటుంది. ఒక రైతుకి ఒక వృత్తి ధర్మం ఉంటుంది. వృత్తిని బట్టి మారేది వృత్తి ధర్మం. ఇంకొక ధర్మం ఉంది, మన మనసులో ఉండే భావాలను బట్టి మారుతూ ఉంటుంది. ఒకసారి మన మనసులో సంతోషం ఉంటుంది, ఇంకొకసారి దుఃఖం ఉంటుంది, మరొకసారి విచారంగా ఉంటుంది. మన మనసులో ఉండే భావాలను బట్టి మారేది మనోధర్మం. యుగధర్మం, వృత్తి ధర్మం, మనోధర్మం. కానీ ఒక ధర్మం ఉంది, యుగాలు మారినా, తరాలు మారినా, వృత్తులు మారినా మారనిది మన సనాతన ధర్మం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ వాక్యాలను ప్రపంచానికి అందించిన విశిష్టమైన ధర్మం. సత్యమేవ జయతే, ఆత్మవత్ సర్వభూతాన్ని, లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రపంచానికి ప్రబోధించిన ఒక విశిష్టమైన ధర్మం మన సనాతన ధర్మం, మన భారతీయ సంస్కృతి. ప్రపంచంలో ఏదైనా ఒక విషయం తలుచుకున్నప్పుడు మనకి కొన్ని దేశాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక విలాసవంతమైన జీవితం, లక్షల కోట్ల రూపాయల సంపాదన, కార్లలో తిరగాలి అని అనుకోగానే మనకి ఏ దేశం గుర్తుకొస్తుందండి? అమెరికా గుర్తుకొస్తుంది. ఉగ్రవాదం, టెర్రరిజం, మతం పేరుతో అమానుషం, ఆత్మాహుతి దాడులు అనగా ఏ దేశం గుర్తుకొస్తుందండి? పాకిస్తాన్ గుర్తుకొస్తుంది. ఇంకొక దేశం ఉంది, నేను చెప్పట్లేదు, మీరే చెప్తారు వెంటనే. ఆ దేశం ఏంటో చాలా చవకైన వస్తువు, ప్రతిదానికి డూప్లికేట్ ఉంటుంది. చైనా దేశం గుర్తుకొస్తుంది. ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ గుర్తుకొస్తుంది, డూప్లికేట్ అంటే చైనా గుర్తుకొస్తుంది, విలాసవంతమైన జీవితం అంటే అమెరికా గుర్తుకొస్తుంది. కానీ ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలంటే మనిషి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించాలి. మనిషికి ఒక ఆధ్యాత్మికమైన చైతన్యాన్ని అందించాలి అంటే ఏ దేశం గుర్తుకొస్తుంది? భారతదేశం గుర్తుకొస్తుంది. హిందూ ధర్మం గుర్తుకొస్తుంది. ఈ భారతీయ సంస్కృతి గుర్తుకొస్తుంది. మన బిల్ క్లింటన్ వాళ్ళంతా మన దేశానికి వచ్చినప్పుడు, బరాక్ ఒబామా ఈ మధ్య భారతదేశానికి వచ్చారు. దీనికి ముందు ఆయన మన భారతదేశానికి వచ్చినప్పుడు ఈనాడులో ఒక పెద్ద ఫోటో వేశారు. ఆ ఫోటోలో ఏముందంటే ఇలా, హలో ఇండియా. ఒబామా భారతదేశానికి వచ్చినప్పుడు ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉన్న ఫోటో అన్నమాట, హలో ఇండియా. ఆయన కొన్ని రోజులు భారతదేశంలో పర్యటించారు, మన దేశంలో తిరిగారు, మన సంస్కృతి గురించి తెలుసుకున్నారు. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అదే ఈనాడు ఒక ఫోటో వచ్చింది. దాని మీద ఏముందంటే నమస్తే భారత్, నమస్తే భారత్. ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని
భారతదేశం ఈ హిందూ ధర్మం అందించింది. సినారే గారిని ఒక ఆయన అడిగారు, శ్రీనారాయణ గారిని, సినారే గారు ఏం ధర్మం ఇది? ఎవరైనా భారతదేశానికి వస్తే తీసుకెళ్లే సమాధానం చూపిస్తారు ఏంటండి? భారతదేశంలో చూపించడానికి చెప్పడానికి ఏమి లేదని చెప్పి. అప్పుడు సినారే గారు నవ్వుతూ ఒక మాట చెప్పారు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాత్మ గంగా, నా దేశం సంస్కారమయ్యి గంగా, నా దేశం భగవద్గీత అని చెప్పారు సినారే. ఎలా జీవించాలో తెలియజేసేది రామాయణం, ఎలా జీవించకూడదో తెలియజేసేది మహాభారతం. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎలా ఎదగాలో నేర్పేది భగవద్గీత. ప్రపంచానికి ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస గ్రంథాన్ని ప్రపంచానికి అందించిన దేశం భారతదేశం, ఈ హిందూ ధర్మం, ఈ సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి. అందుకే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియా, అందుకే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సనాతన ధర్మ, అందుకే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ భారతీయ కల్చర్. సరే, ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాక, డాక్టర్ నాకు చాలా రకాల జబ్బులు ఉన్నాయండి, ఒక మంచి మందు అని అడిగాట. డాక్టర్ గారు అడిగారు, ఏమైనా నీకు ఏమైందని చెప్పేసి. ఏం చెప్పండి, కూర్చుంటే నడు నొప్పి, నడిస్తే కాళ్ళ నొప్పులు, రాస్తే చెయ్యి నొప్పి, చదివితే కళ్ళ నొప్పులు, తింటే షుగరు, తినకపోతే అలసలు, ఇన్ని రకాల జబ్బులు ఉన్నాయన్నమాట. సరే, డాక్టర్ గారు మందు రాయిపోతున్నారట. ఆగండి అన్నాడు మరి పేషెంట్. ఏందయ్యా ఏమైనా అన్నాడు. నేను ఇన్ని రకాల జబ్బులు చెప్పాను, మీరు ఒక్కోదానికి ఒక్కో రకమైన మందు ఇస్తారేమో, నేను అన్ని మందులు వెయ్యలేను, అన్ని జబ్బులకి కలిపి ఒకటే మందు ఇవ్వమన్నాడు. డాక్టర్ ఒక క్షణం ఆలోచించి సరేనయ్యా అని చెప్పి రాయబోతున్నారట. ఆగండి మళ్ళీ ఏమిటి మళ్ళీ అన్నాడు. నేను ఒకటే మంది అడిగాను, మీరు చాలా ఖరీదైతే ఇస్తారేమో, అంత డబ్బులు నేను పెట్టుకోలేను, చాలా తక్కువ ఖరీదులు, కొంచెం వీలైతే ఫ్రీగా వచ్చింది, అలాంటి మందులు ఇవ్వడు. సరే అని చెప్పి డాక్టర్ రాయబోతారట. మళ్ళీ ఆగండి అన్నాడు. ఇదే ఫైనల్ అంటే ఇంకేం చెప్పను అన్నాడు. ఏంటన్నాడు, తక్కువ ఖరీదులు అడిగాను, నేను ఒకటే మంది అని చెప్పి అడిగాను, అలాగని కొంచెం చేతిలో ఉండేది ఇస్తారేమో, నేను చేతిలో ఉండేది వెళ్ళలేనంటే కొంచెం తీసుకోవడానికి సులభంగా ఉండే ఉన్నట్టు అడిగారు డాక్టర్ గారు. ఇంకేం లేదు కదా, ఇదే కదా, సరే ఇదే అన్నాడు అనమాట. డాక్టర్ గారు ఒక మందు అడ్డా చేశారు ఆయనకి, ఆ పేషెంట్కి. మందు తీసుకున్నాడు, చూసాడు పేషెంట్, దాని మీద రాసింది. మొదలైతే నాకు అర్థం కాదు, ఎందుకంటే దాంట్లో ఉన్నాయి 2 పదాలే ఉన్నాయి, 2 మాటలే, 2 అక్షరాలే ఉన్నాయి, ఒక వాక్యం కూడా లేదు, 2 అక్షరాలు ఉన్నాయి దాని మీద. ఆ 2 అక్షరాలు యోగా. ప్రపంచానికి భారతదేశం అనిపించిన ఒక అద్భుతమైన ఔషధం యోగా. మనిషి శారీరకంగానే కాదు, భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా మానసికంగా కూడా సంతోషంగా ఎలా జీవించాలో పతంజలి మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి అందించారు. యోగా, మన యోగా డే, ప్రపంచాన్ని ఇంటర్నేషనల్ యోగా డే జరిగితే 256 దేశాలలో కోట్ల మంది యోగా ఫీవర్తో ఉండిపోయారు. ఆకాశంలో లేక మీద నీళ్ళు కూడా ఎలవాళ్ళని చేశారు, మంచు కొండల్లో కూడా. అటువంటి యోగాన్ని ప్రపంచానికి అందించిన దేశం భారతదేశం. ఉపాధ్యాయులు తెలుసు, ఎన్నో ఆవిష్కరణలు మన భారతీయ ప్రపంచానికి అందించారు. 0 దగ్గర నుంచి ప్రారంభం చేస్తే, సర్జరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, కెమికల్ ఎనర్జీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎన్నో వందల ఆవిష్కరణలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో వెళ్తే కనీసం ఒక పూట చెప్పచ్చు, నేను దాంట్లో వెళ్ళలేదు, ఆవిష్కరణలు మీకు తెలుసు. ప్రపంచానికి అటువంటి ఆవిష్కరణలు అందించే మనం ఓంకారాన్ని వారసులను, ఆవిష్కరణ కారకులను, యోగరామీ దేశం, విజ్ఞాన సీమ భారతదేశం, ఓంకారానికి వారసులను, ఆవిష్కరణ కారకులను. అటువంటి ఎన్నో 0 దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఆవిష్కరణ ప్రపంచానికి అందించాం.
అందుకే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. అంతేకాదు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పిన ఏకైక దేశం. నువ్వు పాపి, నువ్వు నా మతంలోనికి వస్తేనే నీకు పుణ్యం వస్తుంది, నా గ్రంథాన్ని నువ్వు చదివితేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు, నా దేవుడే దేవుడు, వీళ్ళు తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పే సముచితమైన మతం కాదు సనాతన ధర్మం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఆకాశం పవిత్రంతోయం యదా గచ్చతి సాగరం శర్మదేవ నమస్కారం కేశవం ప్రతిరక్షతి. దాన్ని మన వేమలో చెప్పాడు. పశువులో మనమే వేరు పాలేక వర్ణము, పుష్పజాతులు వేరు పూజ ఒక్కటే, దర్శనంపుడు వేరు దైవము ఒక్కటే. ఆకాశంలో వచ్చిన నీరు నదుల్లోకి చేరి తిరిగి సముద్రానికి వెళ్తుంది. అలాగే మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ నమస్కారం ఆ కేశవుడికి చెందుతుంది అని చెప్పిన ధర్మం హిందూ ధర్మం, మన సనాతన ధర్మం, ఈ భారతీయ సంస్కృతి. అంతేకాదు, నువ్వు కాపీని నీ మీద జిహాద్ చేయాలి అని చెప్పే ధర్మం కాదు హిందూ ధర్మం, మీ భారతీయ సంస్కృతి. సర్వే జన సుఖినో భవంతు. మీరందరూ ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఏం చెప్తారండి? శ్రీకాకుళంలో ఉండే ఉపాధ్యాయుల ద్వారా సుఖినో భవంతు అని చెప్తున్నారు ధర్మం. పల్నాడు జిల్లాలో ఉండే వాళ్ళంతా సుఖినో భవంతు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళు మాత్రమే సుఖినో భవంతు అని చెప్తున్నారు. లోక సమస్త సుఖినో భవంతు. ఈ ప్రపంచంలో ఉండే అందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకునే ధర్మం హిందూ ధర్మం. తల్లి భావాన్ని ప్రపంచానికి అందించిన ధర్మం భారతీయ సంస్కృతి. మాతృవత్ పరదానేషు పరద్రవ్యాన్ని నోషవం. తన భార్య కాకుండా ఉన్న మిగతా స్త్రీలందరినీ కూడా తల్లిగా చూసే భావం. ఈ భూమిని మాట అంటే ఏంటి? ఈ భూమి నా తల్లి, నేనా పుత్రుడను. ఈ భూమి నా తల్లి. అందుకే గంటలు గమనించుంటారు, ఇల్లు కట్టేటప్పుడు ముందు భూమి పూజ చేస్తారు. రైతులు పొలం దున్నేటప్పుడు భూమి చేసి నమస్కరించి స్టార్ట్ చేస్తారు. ఈ భూమి నా తల్లి, నేనా పుత్రుడను. మన మాధవరి నది మనం కాలవాడం నది అనం. అది తల్లి మనకి. గంగమ్మ తల్లి, గోదావరి ఉమ, కృష్ణమ్మ తల్లి. అటువంటి మాతృభావన మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చే ఒక చిన్న మొక్క, అది మొక్క అనం సమ్మ అంటాం. గడ్డి తిని పాలిచ్చే గోవుని గోవు అనం, ఆవు అనం, గోవు మాత అంటాం. మనకి జ్ఞానాన్ని ఇచ్చే వేదాలను వేద మాత అంటాం. మీరు గమనించండి, మన ఇంటికి అడుక్కోవడానికి విచ్చరించుకోవడానికి వచ్చిన భిక్షగాడు కూడా ఏమంటాడండి? ఆంటీ పిచ్చబడి అంటాడా? అంకుల్ పిచ్చబడి అంటాడా? ఏమంటాడు? అమ్మా ధర్మం చేయడమ్మా. అటువంటి భావన ఈ సంస్కృతికి. స్వామి వివేకానంద ఐలాండ్ అయ్యారు. సరే, ఐలాండ్లో తన ప్రసంగం తర్వాత అందరూ భక్తులందరూ వచ్చి మాట్లాడుతున్నారు. దాంతో ఒక యువతి వచ్చిందండి. వచ్చి వివేకానందతో ఆ యువతి ఏమడిగిందంటే, స్వామిజీ నువ్వు చాలా అందంగా ఉన్నారు, చాలా అద్భుతంగా ప్రసంగించారు, నాకు చాలా ఆశ ఉంది, నేను అందంగా ఉన్నాను, నేను కూడా మీ ద్వారా నాకు కుమారుడు కలగాలి అని జరిగింది. అందమైన యువతి, గొప్ప సంపద, విదేశాల్లో నివాసం. వివేకానంద నవ్వుతో ఒక మాట చెప్తాడు. అమ్మ నన్ను వివాహం చేసుకున్నావు అనుకో, నా తల్లిదండ్రులు వచ్చి నీ అందరం రావచ్చు, లేదా నీ అందరం వచ్చి నా తల్లిదండ్రులు రావచ్చు. అసలు అట్లా ఎందుకమ్మా, నన్నే నీ కుమారుడు అనుకోతాను అని చెప్పాడు. నేనే నీ పుత్రుడమ్మా అని చెప్పాడు. అటువంటి సంస్కృతి రాయిలో, రప్పలో, పుట్టలో, నదుల్లో తల్లి భావన అందించే సంస్కృతి. ఈ మధ్య గ్రంథంలో సినిమా చూస్తుంటారు, సినిమా
దాంట్లో ఒక మంచి పాట ఉంది, నేను గుర్తు చేస్తాను. కుమ్రం భీముడో కొర్రాసు నగరోలే మండాలి కొడుకు. దాంట్లో కొర్రాసు నగరోలే వస్తుంది. ఏంటి ఆ మాట అర్థం? నేను ఆలోచన చేశాను, ఏంటి కొర్రాసు నగరోలే అని చెప్పి. దాని తర్వాత ఇంకోటైనా వస్తుంది, కాన్మొక్తాబాజన్ అని వంగితోగాగా కారణి తల్లికి పుట్టనట్టేరో. కాన్మొక్తాబాజన్ అని వంగితోగా నేను నీ బానిసనని చెప్పి నీ కాళ్ళకి నేను మొక్కితే, ఆ తర్వాత కవిదాసిన పదం చూడండి, కారణి తల్లికి పుట్టనట్టేరో. ఈ అడవి నా తల్లి, ఈ చెట్టు నా తల్లి. మనం కూడా శ్రీకాకుళం ప్రాంతంలో మధురేశ్వర స్వామి ఆలయం ఉంది. చెట్టు మొదటలో పరమేశ్వరుని చూస్తాము. ఇప్ప చెట్టు మధుకం అంటారు కదా, ఆ ఇప్ప చెట్టులో తెలిసిన స్వామి మధురేశ్వరుడు. ఆ దేవాలయం కూడా మనం మన ప్రాంతంలో చూస్తాము. రాజులో రప్పలో చెట్టులో పుట్టలో భగవంతుని మనం దర్శించాం. కొర్రాసు నెలలోనే అంటే మండే జ్వాల యొక్క చివర ఉండే మంట. ఆ కుమరం భీముడు అలాగే తల్లిని ఆరాధించారు. అటువంటి తల్లి భావనను ప్రపంచానికి అందించిన దేశం ఈ హిందూ ధర్మం. కుటుంబ భావనని ప్రపంచానికి అందించింది. చివరి సంఘటన నేను పూజ చేస్తాను. సంత నామదేవుడు ఒకసారి ఇంట్లో రొట్టెలు తింటూ ఉంటాడు. ఒక కుక్క వచ్చి ఆయన తింటున్న రొట్టెల్లో నుంచి ఒక రొట్టెని తీసుకుని పరిగెత్తుంది. సంత నామదేవుడు ఆ కుక్క వెళ్ళబడతాడు, పట్టుకోవాలి. అంతలోకి శిష్యులు వస్తారు, గురుజీ మీరు ఏం చేస్తున్నారు? ఒక్క రొట్టె కదా కుక్క తీసుకుంది, నన్ను తిన్నవంటే దాని ఎందుకు పడుతున్నారు మీరు అంటారు. నామదేవుడు చెప్తారు, నువ్వు చూసావా ఆ రొట్టె గట్టిగా ఉంది, కుక్క తినేటప్పుడు నోటికి అడ్డం పడుతుంది. ఇదిగో నా చేతిలో ఈ పాత్ర ఉంది, దీనిలో నెయ్యి ఉంది. ఈ నెయ్యిని దాన్ని కనుక రాసినట్లయితే ఆ రొట్టె మెత్తగా అవుతుంది, కుక్క ఇబ్బంది లేకుండా తింటుంది. అందుకని చెప్పి నేను ఆ కుక్క వెనక పట్టుకున్నాను అని చెప్పి నువ్వు నాకు సహాయం చేస్తారు. ఇద్దరు కలిసి ఆ కుక్కని పట్టుకొని ఆ రొట్టెకి నేతిని రాసి ఆ కుక్కగా తెప్పిస్తారు. తోటి ప్రాణుల పట్ల ఉండే సంవేదన, మనం వేసే ముక్కు పిండిలో కూడా బియ్యం పిండి కలుపుతారు. చీమలకు ఆహారం ఉంది. కోళ్ళ పండుగ రోజు కుక్కలకు ఆహారం వేస్తారు, పాములకి పాలు వస్తారు. అన్ని ప్రాణుల్లో కూడా భగవంతుడిని చూసిన ధర్మం. అంతేకాదు, చేసే వృత్తిని బట్టి మనిషి యొక్క అంతస్తుని బట్టి మోక్షం ప్రసాదించే ధర్మం కాదు హిందూ ధర్మం. మనందరికీ హనుమాచార్య తెలుసు, కొండలలో దాంట్లో ఒక పదం వస్తుంది, అందరూ గమనించినట్లయితే, కుమారదాసుడైన కురుగలకి నంది. ఎవరు ఈ కురుగలకి నంది? వీళ్ళందరూ కూడా తిరుపతి వెళ్తారు. తిరుపతి ఎంతమంది దర్శించారండి? తిరుపతి శ్రీరంగేశ్వరుడు ఎంతమంది దర్శించుంటారు? ఓ చాలా మంది, 90% ఉన్నారు. వీళ్ళు తిరుపతి శ్రీరంగేశ్వరుని దర్శించినప్పుడు మధ్యాహ్నం పూట ఒకసారి గమనించండి, మధ్యాహ్నం పూట వెంకటేశ్వర స్వామికి ఒక కొండ పెంకులో నైవేద్యం నివేదిస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం పూట గమనించండి. నేను కూడా చూశాను, చూసి అనుకున్నాను, కొండ పెంకులో శ్రీ వెంకటేశ్వరుడు నైవేద్యం సమర్పించలేంటి? లక్షల కోట్ల బంగారు ఆభరణాలకి కోట్లాది మంది 27 కొండల వాడు ఆ 7 కొండల స్వామికి విరిగిపోయిన కొండ పెంకులో నైవేద్యం పెట్టడానికి. అది ఈ పాటలో అన్నమయ్య చెప్పాడు. పూర్వతి అంటే ఎవరంటే తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుడిని పూజిస్తూ ఉంటాడు. ఆయనకోసారి అనిపిస్తుంది తొండమాన్ చక్రవర్తికి, నేను గొప్ప భక్తుడిని శ్రీ వెంకటేశ్వరుడికి,
అలాంటి నేను మామూలు పూలతో పూజించడం ఏంటి అని చెప్పి బంగారు పూలతో శ్రీ వెంకటేశ్వరుని పూజిస్తాడు. ఒక రోజు పూజిస్తాడు, బంగారు పూలు బాగానే ఉంటుంది. రెండో రోజు బంగారపు పూలతో పూజ చేయగానే ఆ బంగారపు పూలన్నీ మట్టి పూలుగా మారిపోతాయి. కొండమాన చక్రవర్తి ఇట్లా మారిపోయి పెట్టుకుంటాడు కదా అనుకోండి. మరుసటి రోజు బంగారం సరిపోలేదేమో అని చెప్పి రత్నాలు, వజ్రాలు, ఆభరణాలు పూజ చేస్తాడు. అది కూడా మట్టి పూలుగా మారిపోతాయి. అప్పుడు స్వామిని వేడుకుంటాడు ఈయన కొండమాన చక్రవర్తి. దాంట్లో మనకి పాట వస్తుంది, నువ్వు చేసినట్టి కొండమాన చక్రవర్తి. కొండమాన చక్రవర్తి వేడుకుంటాడు, స్వామి నేనే పొరపాటు చేశానని చెప్పి. అప్పుడు వెంకటేశ్వరుడు ప్రవేశమై ఒక మాట చెప్తారట, నువ్వు వెళ్ళి ఆ తిరుపతి దగ్గర కుర్లి అనే గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళి చూడని చెప్పింది. ఈ కొండమాన చక్రవర్తి వెళ్తాడు, తన సైన్యం మొత్తాన్ని తీసుకొని వెళ్తే ఆ కుర్లి గ్రామంలో ఒక 4 మూల ఒక పూరి గుడిసెలో ఒక కుమ్మరి వాడుతాడు. కుమ్మరి భీముడు 2 మట్టి పాత్రలు ఉంటాయి, కట్టెల పొయ్యిలో వంట చేసుకుంటూ ఉంటాడు. కానీ వెంకటేశ్వర స్వామి అంటే అపరిమితమైన భక్తి. ఆ స్వామిని పూజించకుండా, ప్రార్థించకుండా ఏ పని చేయడు. తన పనులు చేయడానికి ముందు ఆ వెంకటేశ్వరుని స్మరించి మట్టితో పూజ చేసి ఆ పూలని స్వామిని నివేదించి తర్వాత పరిగెడు ప్రారంభిస్తాడు. అహంకారంతో బంగారు పూలు సమర్పించిన కొండమాన చక్రవర్తి బంగారు పూలు ఈ కుమ్మరి భీముడు మట్టి పూలకి సరిపోలేదు. ఆయన బంగారంలో చేసిన ఆ పూలు మట్టి పూలుగా మారినాయి. అందుకంటే ఆశ్చర్యం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ప్రత్యక్షమయ్యి కుమ్మరి భీముడికి ప్రత్యక్షమయ్యి నీ పూజకి నేను మెచ్చాను, చాలా సంతోషం అంటే నేను నమ్మను. నేనేంటి ఈ కుమ్మరికి నేను కొండ చేసుకుంటా మట్టితో పూజ చేస్తే నాకు వెంకటేశ్వరుడు ప్రత్యక్షం కావడం ఏంటి నమ్మడు. అప్పుడు కుమ్మరి భీముడి యొక్క భార్య ఏమంటుందంటే, నువ్వు నిజంగా వెంకటేశ్వర స్వామి అయితే ఇదిగో నేను అన్నం వండాలి, అన్నం తినని చెప్పేసి ఆ కొండ పెంకులో అన్నం ఇస్తున్నా స్వామికి. శ్రీ వెంకటేశ్వరుడు తింటాడు, మోక్షం ప్రసాదిస్తాడు. దానికి గుర్తుగా ఈ రోజు కూడా ఆ కుమ్మడి భీముడిని తలుచుకుంటూ మట్టి పెంకులో వెంకటేశ్వరుడికి నైవేద్యం పెడుతున్నారు. దట్ ఈస్ హిందుత్వ. అందుకే సంఘంలో ఒక పాట పాడుతూ ఉంటారు, మన హిందూ పండుగ గురించి చెప్తారు. ఈగనంతవాడిగా ప్రవహించే గంగయే హిందుత్వం, లోకమంతటల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. ఈగనంతవాడిగా ప్రవహించే గంగయే హిందుత్వం. అటువంటి హిందుత్వానికి వారసులు హిందువులు మనమంతా. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అది ఈ హిందుత్వం ఆధారంగా, ఈ భారతీయ సంస్కృతి ఆధారంగా, ఈ సనాతన ధర్మం ఆధారంగా హిందువులందరినీ కలిపేపడి చేస్తుంది. ఉపాధ్యాయుడి మండలికి ఒక కావచ్చు, హిందుత్వం అంటే మత కదా, మతం అనేది సమస్య. ఆర్ఎస్ఎస్ సంస్కృతమైన సంస్థ కాదు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని పదాలకి ఆంగ్లంలో అర్థాలు లేవు. ఉదాహరణకి మీకు కావాలని చూడండి, పుణ్యం అనే పదానికి ఇంగ్లీష్ లో ఈక్వలెంట్ ఉందండి. ధర్మం ఉందా? లేదు. వాళ్ళ దృష్టిలో దాన్ని రిలీజియన్ అని అర్థించారు.
మీరు గమనించినట్లయితే హిందుస్థాన్ నేషనానికి సంబంధించిన పదం. కొంచెం సంఘటన చెప్తాను, కొన్ని విషయాలు ముందు మనం చేస్తాను ఆలోచించాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభం చేశారు. దాంట్లో హిందూ ఉంది, ఆజాద్ హింద్ ఫౌజ్. ఆయన నినాదం జై హింద్. అంటే హిందువులు జై, మిగతా వాళ్ళు నయ్యనా కాదు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి అంటే మన స్వతంత్రానికి రావడానికి ముందే భారత్ పెట్రోలియం ఉంది. మన బండికి ఆయిల్ కావాలంటే, లేకపోతే ఇంట్లో గ్యాస్ కావాలంటే వాడుతూ ఉంటాం. భారత్ పెట్రోలియం, ఇండియన్ గ్యాస్. మన చేతికి ఉన్న హెచ్ఎంటి వాచెస్, హిందుస్థాన్ మిషన్ టూల్స్, హెచ్ఎంటి. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. ఇది ఈ సంగమం రాలేదు పాటలు ఇబ్బంది కవి రాశాడు. సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा అని చెప్పేసి ప్రపంచంలో ఈ భారతీయుల్ని గుర్తించేది హిందుస్థాన్గా, హిందుస్థానీయులుగా. మీరు కావాలంటే పాకిస్తాన్ రేడియో పెట్టి హిందుస్థాన్ అని మాట్లాడారు. అమెరికాలో ఉండేవాళ్ళు అమెరికన్స్, రష్యాలో ఉండేవాళ్ళు రష్యన్స్, జర్మన్లో ఉండేవాళ్ళు జర్మన్స్, ఈ హిందూస్థాన్లో ఉండేవాళ్ళు హిందూ అని మనం ఎప్పుడైతే రాష్ట్రీయ సమస్య చెప్తుందో ఇది మన దేశానికి సంబంధించిన పరిమాణం. అలాగే హిందూస్థాన్లో ఉండేవాళ్ళంతా హిందువులు, ఈ దేశం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు, దీన్ని మాతృభూమిగా అంగీకరించేవాళ్ళు, ఈ సంస్కృతి పట్ల, ఈ సనాతన ధర్మం పట్ల, ఈ భారతీయ వారసత్వం పట్ల ప్రేమని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి హిందువే. అది ఏ కులమైనా ఏ మతమైనా మన తల్లి భారత మాత అంగీకరిస్తే ఆ వ్యక్తిని హిందువుగా భావిస్తుంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. హిందుత్వం యొక్క నిర్వచనం సంఘం ఇచ్చేది. కాబట్టి హిందుత్వం ఆధారంగా మన సనాతన ధర్మం యొక్క స్ఫూర్తితో అందరినీ కలిపే సంస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. వచ్చిన సంఘటన చెప్పి నేను ఈ సెషన్ పూర్తి చేస్తాను. బ్రేక్ తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తున్నాం. వేదవ్యాస మహర్షి మహాభారతం మనకు అందించారు, భగవద్గీతను అందించారు, వేదాలను వర్గీకరించారు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు. అటువంటి వేదవ్యాస మహర్షి దగ్గరికి ఒకసారి మహర్షులందరూ వెళ్ళి ఆయన అడిగారు, మహర్షి మీరు ఇవన్నీ చేసేప్పుడు లక్షల శ్లోకాలు ఉన్నాయి, ఇవన్నీ మాకు ఎక్కడ పోతాయి? ఈ మహాభారతము, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు వీటన్నిటి యొక్క సారాంశాన్ని ఒక వాక్యం చెప్పండి అని చెప్తారు. ఇప్పుడంతా ఇన్స్టాంట్ కదా, ఇన్స్టాంట్ చపాతీ పిండి, ఇన్స్టాంట్ ఇడ్లీ పిండి, ఇన్స్టాంట్ అప్పు పిండి, ఇన్ని మనం అంతా అర్థం చేసుకున్నాం. ఒక మాటలో చెప్పండి అని అడిగారు. వేదవ్యాస మహర్షి ఒక మాట చెప్పినప్పుడు అన్ని గ్రంథాల యొక్క సారాంశం ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకి ఉపకారం చేయడమే పుణ్యం, ఇతరులకి అపకారం చేయడమే పాపం. నీ కోసం నువ్వు జీవిస్తూ ఉన్నావో అది ప్రకృతి. నీ కోసం ఇతరులని హింసించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నావు అది వికృతి. నీకు ఇబ్బంది అయినా, నీకు కష్టమైనా ఇతరులకు మంచి చేయాలని చూస్తున్నావు అది సంస్కృతి. అటువంటి సంస్కృతి అనేది దేశం. అందుకే వ్యాస మహర్షి అన్ని గ్రంథాల యొక్క సారాంశం ఏంటంటే అది ఒక మాటలో తెలియజేశారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ గుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. పరోపకారాయ ఫలంతి వృక్షాః. పదులకి ఉపకారం చేయడం కోసమే ఈ వృక్షాలు తమ పళ్ళు అందిస్తున్నాయి. ఏ చెట్టు తన పళ్ళు తనకు తెలుసు. పరోపకారాయ వహంతి నద్యః. పదులకి ఉపకారం
ఉపకారం చేయడం కోసమే ఈ నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. పరోపకారాయ గృహంతి గావః. పరులకి ఉపకారం చేయడం కోసమే ఆవులు పాలిస్తూ ఉన్నాయి. ఏ ఆవులు తన పాలు తాను తాగదు. పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరం ఎందుకోసం ఉంది అంటే పరులకి ఉపకారం చేయడం కోసమే ఉంది. అటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందించిన దేశం భారతదేశం. అటువంటి గొప్ప సంస్కృతి, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి అయినా, ఇండియన్ అన్నా, భారతదేశం అన్నా, సనాతన ధర్మం అన్నా, హిందూ దేశం అన్నా, ఇవన్నీ కూడా సమానార్థకాలు. సగం ఈ విధంగా భావిస్తుంది. మరి ఇట్లాంటి విశిష్టమైన సంస్కృతి ఎందుకు ఒక చిన్న విధమైంది? బ్రిటిష్ వాళ్ళు మనం ఎందుకు పరిపాలించారు? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? సంఘం దేనికోసం పనిచేస్తుంది? ఈ విషయాన్ని మరలా మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. పూర్తి సమయం ఈ కార్యక్రమంలో ఉండి దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తుంది.